ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపు మీద విశ్వాసంతో ఉన్నాయి రెండు పార్టీలు కూడా. 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి వైసీపీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే మరోవైపు జోరుగా బెట్టింగ్ దందా కూడా సాగుతోంది. అభ్యర్థుల గెలుపుతో పాటు కీలక నేతల మెజారిటీ పైన కూడా బెట్టింగ్లు జరుగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ముఖ్యంగా వైసీపీ 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి జోరునే కనబరుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ బెట్టింగ్లకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక కీలక నేతలతో పాటు వాళ్ళ మెజారిటీకి సంబంధించి కూడా బెట్టింగ్లు జోరు అందుకుంటున్నాయి. వైసీపీకి 69 నుంచి 72 ఎమ్మెల్యేలు, 7 నుంచి 8 ఎంపీ స్థానాలు వస్తాయంటూ బెట్టింగ్స్ జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఆ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది. అలాగే కూటమికి సంబంధించి 104 నుంచి 107 వస్తాయంటూ కూడా అంచనాలు వేస్తున్నారు బెట్టింగ్ రాయిళ్లు. ఇక 16 నుంచి 18 ఎంపీ స్థానాలు కూటమి గెలుచుకుంటుందంటూ కూడా పందాలు జోరందుకుంటున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సినారియో ఏ విధంగా ఉంది అనేది. కీలక నేతలు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే రఘురామకృష్ణంరాజు, RRR, అలాగే దాంతోపాటు లోకేష్కు వచ్చే మెజారిటీ పైన కూడా పందెం రాయిళ్లు బెట్టింగ్లు కొనసాగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ల జోరు ఏ విధంగా ఉంది అనేది. దీంతోపాటు పులివెందులకు సంబంధించి అక్కడ జగన్కు 60 నుంచి 67 వేల మధ్య మెజారిటీ వస్తుందని ఒకటికి 1.5 బెట్టింగ్లు పెడుతున్నారు పందెం రాయిళ్లు. అలాగే కుప్పంలో చంద్రబాబుకి సంబంధించి 32,000 నుంచి 32 నుంచి 37,000 మధ్య మెజారిటీ వస్తుందంటూ కూడా 1-2 రెట్లు బెట్టింగ్లు జరుగుతున్నాయనే సమాచారం. ఇక దీంతో పాటు పిఠాపురానికి సంబంధించి ఆసక్తి ఉందనే చెప్పుకోవాలి. మొదటి నుంచి పీక్స్కి వెళ్ళిపోతోంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కు 40 నుంచి 47,000 మధ్య మెజారిటీ వస్తుందంటూ 1-2 రెట్లు పందెం పెంచుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి. ఇక మంగళగిరిలో లోకేష్కు 36 నుంచి 42,000 మధ్య మెజారిటీ వస్తుందంటూ కూడా 1-1.5 పందెం రాయిళ్లు బెట్టింగ్ వేస్తున్నారట. ఇక గన్నవరంలో వంశీ గెలుపు మీద కూడా జోరందుకున్న బెట్టింగ్లు 1-2.5 బెట్టింగ్లు వేస్తున్నారట ఇక్కడైతే. ఇక్కడ గుడివాడలో అయితే నాని గెలుపు మీద 1-2.25 బెట్టింగ్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు బెట్టింగ్ల స్థాయి ఏ స్థాయిలో గుడివాడలో ఉంది అనేది. ఇక భీమవరం వెళ్దాం. ఇక్కడ భీమవరంలో వైసీపీ గెలుపు మీద 1-4 రెట్లు బెట్టింగ్లు ఉన్నాయంటే ఓ మై గాడ్ అనిపిస్తుంది. దీంతో పాటు ఉండిలో వైసీపీ గెలుపు మీద 1-200 పందెం వేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పందెంల జోరు ఇక్కడ ఎలా ఉందని. ఇక చీపురుపరలో బొత్స గెలుపు మీద 1-2 రెట్లు బెట్టింగ్ జరుగుతోందట. దీంతో పాటు శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావుకి సంబంధించి కూడా విజయానికి సంబంధించి కూడా 1-4 రెట్ల పందెం ఉందట. సో ఇటువంటి సినారియో చూస్తున్నాం. ఇలా వివిధ ప్రాంతాల్లో ఇది నేతలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ మెజారిటీకి సంబంధించి కావచ్చు, అంటే వాళ్ళ గెలిపే కాదు వాళ్ళ గెలుపుకి సంబంధించి ఎంత మెజారిటీ వస్తుందంటూ కూడా ఆ వ్యూతో బెట్టింగ్స్ జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనే ఇటువంటి పందెంల జోరు కొనసాగుతోందనేది మనకు అందుతున్న సమాచారం. సో ఇటువంటి సినారియోలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే నియోజకవర్గాలకు సంబంధించి కేవలం నేతల మీదే కాదు ఆ నేతలకు సంబంధించి మెజారిటీ మీద కూడా ఇప్పుడు బెట్టింగ్ల జోరు పెరుగుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇన్నాళ్ళు బెట్టింగ్లో ఆ తరహా కనుక చూసుకుంటే మహా అయితే నేతల విజయానికి సంబంధించి లేకపోతే ముఖ్యమంత్రి ఎవరవుతారో, ముఖ్యమంత్రికి సంబంధించి ఎంత మెజారిటీ వస్తుంది ఇక్కడి వరకే మనం చూసాం. కానీ ఇప్పుడు నేతలకు సంబంధించి వాళ్ళ విజయాల మీద కాదు వాళ్ళ మెజారిటీకి సంబంధించి కూడా ఇప్పుడు బెట్టింగ్లు జరుగుతున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ సినారియో ఎలా ఉంది కృష్ణమోహన్? ఎస్ సత్యన, ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే మొన్నటి వరకు జరిగిన బెట్టింగ్ల తీరు ఒక రకంగా ఉంటే ఇప్పుడు బెట్టింగుల స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే పోలింగ్ జరిగిన తర్వాత పోలైన ఓట్ల శాతాన్ని దాన్ని బేస్ చేసుకొని అక్కడున్న సామాజిక సమీకరణాలు, వార్డులు, అక్కడున్న ఎలక్షన్ తీరు ఏ విధంగా జరిగింది, ఏ ప్రాంతంలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి, మెజారిటీ ఎంత వస్తుంది అనే లెక్కలు కూడా తీసేస్తున్నారు బెట్టింగ్ రాయిలు. నిజంగా షాకింగ్. మామూలుగా పెద్ద పెద్ద సంస్థలే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఎలక్షన్స్ మీద మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రాపర్గా గవర్నమెంట్ ఎవరు ఫామ్ అవుతుందా లేకపోతే ఏంటో ఒక టెన్షన్స్లో ఉంటే కొన్ని సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్వే సంస్థలు కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతుంటే బెట్టింగ్ రాయిలు మాత్రం నిజంగానే పూర్తిగా కూడా అంటే ఇన్ని వేల మెజారిటీ, ఇంత వేలతో ఈయన గెలవబోతున్నారు అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయింది. దాని మీద 1కి 2 రూపాయలు అంటే రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 4 రూపాయలు
అట్లా బెట్టింగ్స్ వేస్తున్న పరిస్థితి. ఇప్పుడు బేసిక్గా ఈ 2-3 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పూర్తిగా బెట్టింగ్ మాఫియా పెద్ద ఎత్తున కూడా ఈ వ్యవహారాన్ని దందానైతే నడుపుతుంది. అసలు నిజంగా వీళ్ళు అంత లోతుగా ఎలా వెళ్ళగలిగారు? ఒక పోలింగ్ జరిగిన శాతాన్ని బేస్ చేసుకుని, పోలింగ్ జరిగిన ఓట్ల శాతాన్ని బేస్ చేసుకుని అక్కడ ఎవరు ఏ మనిషికి ఓటేశారు, ఏ వ్యక్తికి ఏ పార్టీకి ఓటేశారు అనేది ఎలా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు, ఎంత టెక్నాలజీని వాడగలుగుతున్నారు, అంతర్గతంగా వీళ్ళకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏందో అర్థం కాని పరిస్థితి. నిజంగా కొన్ని లెక్కలు కానీ చూస్తే నిజంగా షాక్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది సచిన్. నేను కొన్ని లెక్కలు చూస్తాను. ఇప్పుడు బెట్టింగ్ జరుగుతున్న, నాకు అందుతున్న సమాచారం, 2-3 బుక్కీలతో నేను మాట్లాడిన ప్రయత్నం చేసినప్పుడు నాకు వస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ఈసారి 60,000 నుంచి 67,000 మాత్రమే మెజార్టీ వస్తుంది అనేది దాని మీద రూపాయికి రూపాయిన్నర బెట్టింగ్ జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పిఠాపురంలో 40,000 నుంచి 47,000 లోపల మెజార్టీ ఉంటుంది అనేది బెట్టింగ్ రాయాల అంచనా. అలాగే సిబిఎన్కి అంటే చంద్రబాబుకి కుప్పంలో కేవలం 32,000 నుంచి 37,000 మెజార్టీ లోపల ఆయన ఆగిపోతారు. లోకేష్ 35 నుంచి మంగళగిరిలో 42,000 వరకు గెలుపు ఉండే అవకాశం ఉంది అని బెట్టింగ్ చేస్తున్నారు. ఇక త్రిబులార్కి సంబంధించి వ్యవహారం ఏదైతే రఘురామకృష్ణరాజు లాస్ట్ మూమెంట్లో ఉండి సీటు నుంచి దక్కించుకోవడం మీద, ఆయన గెలుపు మీద కూడా ఆయన కానీ గెలుస్తాడు అంటే రూపాయికి రూపాయిన్నర ఇవ్వడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్ కేవలం ప్రముఖ నేతలకే కాదు, దాదాపుగా జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా 2-3 నియోజకవర్గాల్లో చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్న పరిస్థితి సచిన్. గన్నవరం కానీ చూసుకుంటే, గన్నవరం అక్కడ వంశీ తర్వాత యాలగడ్డ వెంకట్రావు ఇద్దరు కూడా పోటీ చేశారు. వాళ్ళిద్దరు పోటీ చేసిన నేపథ్యంలో వంశీ గెలుపు మీద 1కి ₹2.50 అంటే రూపాయి కడితే ₹2.50 గెలిచిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంటుందనేది బెట్టింగ్ రాయలు తెలుస్తున్న పరిస్థితి. గుడివాడ చూసుకుంటే నాని వర్సెస్ వెనిగంట్ల రాము మధ్య జరిగిన హోరాహోరీ పోరులో రూపాయికి ₹2.25 వరకు ఈ బెట్టింగ్ వెళ్తూ ఉంది. భీమవరం తీసుకుంటే అక్కడ వైసీపీ గ్రంథి శ్రీనివాసులు వర్సెస్ రామాంజనేయుల మధ్య పోటీ జరిగింది. అక్కడ వైసీపీ గెలుపు మీద ఇక్కడ చూడొచ్చు, అంటే కొందరు మెజారిటీ మీద చూస్తుంటే ఇక్కడ గెలుపు ఎవరిది అనే దాని మీద కూడా ఇక్కడ రూపాయికి ₹4 పందెం కాస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఉండి కానీ చూసుకుంటే ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఉండి 3 అంటే ఒకవైపు వైసీపీ, తెలుగుదేశం నుంచి త్రిపులార్ ఉన్నారు, తర్వాత 3వ వ్యక్తిగా శివ ఇండిపెండెంట్లో ఉన్నారు. ఈ ఇండిపెండెంట్ వర్సెస్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మంచి పోర్ జరిగింది, ఫైట్ జరిగింది. తెలుగుదేశం వర్సెస్ ఇండిపెండెంట్ శివ మధ్య మంచి ఫైట్ జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి నరసింహరాజు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనే దాని మీద కూడా ఒక బెట్టింగ్ పెట్టు, దీనికి రూపాయికి ₹2 బెట్టింగ్ కాసే పరిస్థితి ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ధర్మన్న ప్రసాదరావు శ్రీకాకుళం టౌన్ నుంచి కూడా చూసుకుంటే ధర్మన్న ప్రసాద్ తర్వాత గుండు శంకర్ మధ్య జరిగిన పోరులో కూడా రూపాయికి ₹4 పందెం కాస్తున్న పరిస్థితి శ్రీకాకుళంలో ఉంది. పలాస తీసుకుంటే సిదిరి అప్పలరాజు వర్సెస్ గౌతు శిరీష మధ్య కూడా రూపాయికి ₹3 బెట్టింగ్ జరుగుతుంది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ వర్సెస్ కళా వెంకట్రావు మధ్య రూపాయికి ₹2 జరుగుతున్నాయి బొత్స గెలుపు మీద. భీమిలిలో అవంతి వర్సెస్ గంట మధ్య జరిగిన దీంట్లో గంట గెలుపు మీద కూడా రూపాయికి ₹2 జరుగుతున్నాయి. తునికి దాడిశెట్టి రాజా వర్సెస్ యనమల జరిగిన దాంట్లో యనమల దివ్యకి జరిగిన పోరులో రూపాయికి ₹2. రాజానగరంలో జక్కంపూడి రాజా వర్సెస్ బత్తుల రామకృష్ణ మధ్య ఇక్కడ జిఎస్పి విషయంలో రూపాయికి ₹1.50. గతంలో ఇది రూపాయికి ₹2 ఉన్నాయి బత్తుల గెలుపు మీద, దాంట్లో 50 పైసలు తగ్గిందంటే అతను గెలుపు ఛాన్సెస్ కొంత తగ్గిందనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అందుకే భాగంగానే రూపాయికి ₹50 అయిందనేది, అంతకుముందు ₹2 ఉన్న బెట్టింగ్ ఇప్పుడు ₹50 తగ్గిందనేది అంచనా చెప్తున్నారు. తనకు సంబంధించి వైసీపీ గెలుపు మీద కూడా రూపాయికి ₹3 జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. సత్తెనపల్లిలో అంబటి వర్సెస్ కన్నా మధ్య కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు మధ్య జరిగిన దాంట్లో కూడా రూపాయికి ₹1.50.
ఏదైతే మాచర్లలో ఇప్పుడు మొత్తం కూడా ఏపీ రాష్ట్ర రాజకీయం మొత్తం కూడా మాచర్ల వైపు చూస్తున్న పరిస్థితి, జరిగిన ఇష్యూస్, జరిగిన పల్నాడులో మాచర్ల నియోజకవర్గంలో ఏదైతే గొడవలు జరిగాయో వీటన్నిటికి సంబంధించిన వ్యవహారంలో కూడా జోలకంటి వర్సెస్ పెన్నెల మధ్య జరిగిన దాడులు, ప్రతిదాడులు, వీటన్నిటిలో ఈ వ్యవహారం మీద రూపాయికి ₹2 జరుగుతుంది. మార్కాపురం సంబంధించి ప్రకాశం జిల్లా మార్కాపురంలో అన్న రాంబాబు వర్సెస్ కందుల మధ్య జరిగిన దాంట్లో రాంబాబు గెలుపు మీద రూపాయికి ₹2.50 జరుగుతున్న పరిస్థితి. ఒంగోలులో బాలినేని వర్సెస్ దామంచర్ల మధ్య జరుగుతున్న రూపాయికి ₹2. నగిరిలో రోజా వర్సెస్ గాలి భానుప్రకాష్ మధ్య జరిగిన దాంట్లో రోజా గెలుపు మీద రూపాయికి ₹2.25. నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి కోటంరెడ్డి మధ్య జరిగిన గెలుపులో కోటంరెడ్డి గెలుపు మీద రూపాయికి ₹1.50 పందాలు కాస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. అంటే ఇవే కాకుండా చాలా మనకు అందుతున్న కొంతవరకే నేను సమాచారం సేకరించగలిగాను. అయితే చాలా ప్రాంతాల్లో, చాలా నియోజకవర్గాల్లో బెట్టింగ్ మాఫియా పెద్ద ఎత్తున కూడా ఆ బెట్టింగ్ ఎంతవరకు జరుగుతుందో అనే ఒక ఇష్యూని అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకసారి నేను నాతో